పన్నీర్ కర్రీ చేసుకుందామండి. దానికోసం ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం, 2 ఉల్లిపాయలు, గ్రేవీ కోసం ఇవన్నీ వేపుకుందామండి. ఇందులోనే 4 లామగ్గులు, 4 అరటికాయలు, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నామండి. దీంట్లోనే 7 ఎనిమిదిలో జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు ముక్కలు కోసుకుని వేసుకున్నామండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకున్నామండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇది స్టవ్ బంద్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. స్టవ్ బంద్ చేసుకుని పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. మనం ముందుగా వేపుకుని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ఈ పేస్ట్ అండి. ఇది పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, ధనియాలు జీలకర్ర 1 స్పూను. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, ఉప్పు, కారం అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. పన్నీర్ వేపుకున్నామండి. కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి ఇది. లైట్ కలర్స్ వేస్తాను. లైట్గా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి. లైట్గా ఎగిన తర్వాత ఇది వేసుకున్నామండి. ఈ ప్యాన్లోనే కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. మనం తయారు చేసుకుని పేస్ట్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్నాం. దీంట్లోనే కరివేపాకు, కొంచెం పసుపు, మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. రెండు స్పూన్లు కారం వేసుకుని సరిపడినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి అండి. కొంచెం మసాలా ఇష్టం అనుకుంటే గరం మసాలా ఈ టైంలో కొంచెం గరం మసాలా వేసుకోండి, 1/2 స్పూను. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదండి, వేపుకున్నప్పుడు ఉల్లిపాయలు వేపుకున్నప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క,
యాలక్కాయ వేసుకున్నాం కదండి. ఇంకా గరం మసాలా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి. ఈ టైంలో వేసుకుని బాగా ఉల్లిపాయ మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాము. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటా ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్నామండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నామండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పన్నీర్ వేసుకున్నామండి. ఇలా ఉడికినప్పుడు మనం పన్నీర్ వేసుకున్నామండి. దీని దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకున్నామండి. ఈ టైంలో మీరు ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం చూసుకుని వేసుకోండి. బాగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు మేగడ వేసుకున్నామండి. క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి, క్రీమ్ లేకపోతే ఇలా మేగడ వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నామండి. మనకి పన్నీర్ కర్రీ రెడీ అండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాం. మీకు గ్రేవీ ఇలా కావాలి అనుకుంటే ఇలా ఉంచుకోండి. ఒకవేళ ఇంత గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని బంద్ చేసేసుకోండి. పన్నీర్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.